హలో వ్యూవర్స్, నేను మీ అమ్ని బ్యాక్ విత్ అనదర్ రిక్వెస్టెడ్ వీడియో. ఎప్పటి నుంచో మీరందరూ నన్ను ఇక్కడ సూపర్ మార్కెట్స్ చూపించమని అడుగుతున్నారు కదా. సో ఈరోజు నేనున్నాను ఫెయిర్ ప్రైస్ దగ్గర. సో ఫెయిర్ ప్రైస్ అనేది ఇక్కడ చాలా కామన్గా అందరూ వెళ్ళే సూపర్ మార్కెట్ అనమాట. సో లోపలికి వెళ్ళి అక్కడ ఏముంటాయి, వాటి ప్రైజెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. సో ఎప్పుడు చెప్పినట్టే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సేఫ్ ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ అక్కడ టెంపరేచర్ ట్రాకింగ్ ఉంది. సో ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనకి చాక్లెట్ సెక్షన్ కనిపిస్తుంది. సో ప్రమోషన్లో ఉన్న క్యాడ్బరీ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఫ్రూట్ సెక్షన్ చూస్తున్నాం. గ్రేప్స్ $7 ఉంది, అంటే ఆల్మోస్ట్ 380 రూపీస్. అండ్ ఇవి గ్రీన్ గ్రేప్స్ ఏమో $10, అంటే అరౌండ్ 500 రూపీస్ ఉన్నాయి. ఇవి పీచ్ ఫ్రూట్స్ $26 ఉన్నాయి. సో కొన్ని పర్ పీస్ కాస్ట్ ఉంటాయి, కొన్ని కేజీ కాస్ట్ ఉంటాయి, కొన్ని 5 పీసెస్ కాస్ట్ ఉంటాయి. సో అక్కడ మనం బోర్డు మీద చూస్తే తెలుస్తుంది కాస్ట్ ఎన్ని క్వాంటిటీకి అనేది. సో గ్రేప్స్, యాపిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి, ఎందుకంటే చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. సింగపూర్లో బేసికలీ క్రాప్ వేయరు, సో ప్రతిదీ ఇక్కడ ఇంపోర్టెడ్వే ఉంటాయి. స్ట్రాబెర్రీస్ $10 కనిపిస్తుంది. ఇవన్నీ మలేషియా నుంచి వచ్చిన ఫ్రూట్స్, సో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో ఇక్కడ యాపిల్స్ చూడొచ్చు, $3.50 ఉన్నాయి, అంటే అరౌండ్ 160 రూపీస్కి 5 యాపిల్స్ వస్తాయన్నమాట. సో మిగతా ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే యాపిల్స్ ఇక్కడ తక్కువనే చెప్పుకోవాలి. ఇంకా మనకి లెమన్, అవకాడో, గ్రీన్ యాపిల్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. ఆరెంజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ సెక్షన్ దగ్గర ఉన్నాం. మష్రూమ్స్ కనిపిస్తున్నాయి, చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. టైగర్ మష్రూమ్స్, ఇంకా ఇక్కడ థాయిలాండ్ నుంచి, చైనా నుంచి వచ్చే కొన్ని మష్రూమ్స్. క్యాబేజ్ ఉంది, ఇది థాయ్ క్యాబేజ్, లెటర్స్ లాగా ఉంటుంది. సో అరౌండ్ $6 ఉంది అది పర్ పీస్ కాస్ట్. అది క్యారెట్ చూడొచ్చు. అండ్ టొమాటో ఉన్నాయి. టొమాటో నేను మీకు ప్రైస్ చెప్తాను. ఇది అరౌండ్ ఇక్కడ $7 కనిపిస్తుంది, అంటే 400 రూపీస్ వేసుకోండి. 0.0 సెంట్స్ ఉంది కాబట్టి అది 500 గ్రామ్స్ కాస్ట్, అంటే ½ కేజీ అనమాట. అండ్ ఆల్సో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని గ్రేప్స్ ఉన్నాయి చూడండి. అండ్ పీచ్ ఫ్రూట్ ఉంది. ఇక్కడ నార్మల్గా ఇలా పాలిథిన్ తీసుకొని మనకి కావాల్సిన వెజిటబుల్స్ అందులో వేసేసుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బనానా సెక్షన్ దగ్గర ఉన్నాం. సో బనానా ఇక్కడ 4.95 ఉంది. ఇది పర్ ప్యాకెట్ కాస్ట్. ఒక ప్యాకెట్లో 3 to 4 బనానాస్ అనేవి ఉంటాయి, అరౌండ్ 250 రూపీస్. ఇంకా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి చూడండి. మ్యాంగోస్ మాకు సీజనల్ కాదు, ఎప్పుడూ ఉంటాయి, ఎందుకంటే వరల్డ్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సీజన్లో మ్యాంగోస్ వస్తాయి కదా, అవి ఇక్కడికి ఇంపోర్ట్ చేసేస్తారనమాట. సో ఇది కంప్లీట్లీ ఫ్రూట్ సెక్షన్. ఇవి మలేషియా నుంచి వచ్చిన వెజిటబుల్స్, చూడండి ఎంత చీప్ ఉన్నాయో, జస్ట్ సెంట్స్లోనే ఉన్నాయి. 38 సెంట్స్, అంటే నాట్ ఈవెన్ 50 రూపీస్ అనమాట అన్నీ. సో $2 ఉన్నవేమో అరౌండ్ 100 to 120 రూపీస్ ఉంటాయి. సో ఆనియన్స్ కూడా వైట్ ఆనియన్స్ ఉంటాయి, రెడ్ ఆనియన్స్ ఉంటాయి. వైట్ ఆనియన్స్ నేను నార్మల్గా సాలెడ్స్కి వాడతాను, బట్ వంటకైతే మన రెడ్ ఆనియన్సే యూస్ చేస్తాం. గ్రౌండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. పొటాటోస్ 3.20, అంటే అరౌండ్ 180 రూపీస్ అనుకోండి. ఇవన్నీ లీఫీ వెజిటబుల్స్, థాయిలాండ్ నుంచి వస్తాయి ఎక్కువగా, హాంకాంగ్ వాళ్ళు యూస్ చేసే లీఫీ వెజిటబుల్స్. బట్ నేను ఈ మధ్య వీటిని కూడా పప్పులో వేసేస్తున్నాను. బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం స్టిక్కీగా ఉంటాయి అన్నమాట. మన లీఫీ వెజిటబుల్స్ కావాలంటే ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కీరా ఉన్నాయి. అండ్ క్యాప్సికమ్ చూడండి, 65 సెంట్స్ కనిపిస్తుంది కదా. రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంది. 65 సెంట్స్, అంటే అరౌండ్ 30 రూపీస్ అనుకోండి. సో ఇది 55 సెంట్సే ఉంది. అండ్ ఇవన్నీ ర్యాప్స్. సో ఇక్కడ చాలా వైడ్గా ర్యాప్స్ తింటారు. సో దాంట్లో లోపల సాసేజెస్ పెట్టుకొని అలా. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మనం వెయిట్ చేసుకొని ట్యాగ్ తీసి స్టిక్ చేయాలి. ఈ హోల్ సెక్షన్ వచ్చి ఫిల్లింగ్స్ అనమాట. ఇందాక నేను చెప్పా కదా ర్యాప్స్లో వీళ్ళు ఫిల్లింగ్స్ పెట్టుకుంటారని. ఇవన్నీ వాళ్ళ ఫుడ్స్, మోస్ట్లీ నాన్ వెజిటేరియన్, సీ ఫుడ్ ఉంటాయి, అందుకే నాకు వాటి పేర్లు కూడా తెలీదు. అన్నీ ఫ్రోజన్ అనమాట. అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టేసి ఉంటారు, తీసి జస్ట్ హీట్ చేసుకొని ర్యాప్లో పెట్టుకొని తినేయచ్చు. సాసేజెస్ అవి ఉంటాయి. ఇదంతా డైరీ సెక్షన్. సో మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా మోస్ట్లీ చీజ్ అండ్ బటర్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదంతా బటర్ సెక్షన్, చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ బటర్స్ ఉన్నాయి.
అండ్ ఇదంతా బ్రెడ్ సెక్షన్. అండ్ మనం ఇప్పుడు కర్డ్ అండ్ యోగర్ట్ సెక్షన్ చూస్తున్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి ఇక్కడ. చోబానీ అని కనిపిస్తుంది కదా, నేనైతే ఎక్కువ అదే తింటాను. గ్రీక్ యోగర్ట్ హై ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ మిల్క్. సో ఇక్కడ మిల్క్లో హై కాల్షియం, హై ప్రోటీన్, హై వైటమిన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ దొరుకుతుంది. అండ్ ఇది వేడి చేసుకొని అలా ఏం తాగక్కర్లేదు, డైరెక్ట్గా తాగేయచ్చు. నేను ఫస్ట్లో కొంచెం క్రేజీ అనిపించింది, కానీ ఇప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా లాంగ్ అవర్స్ నాకు తినడానికి టైం లేకపోతే జస్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 250 ml మిల్క్ కొనుక్కొని తాగేస్తుంటాను. అండ్ ఇవన్నీ అగైన్ ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. కొన్ని వెస్ట్రన్ ఫుడ్స్ ఉన్నాయి చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్జెస్ అలా ఉన్నాయి. స్వీట్ కార్న్ అన్నీ, ఇవన్నీ మొత్తం ఫ్రోజన్ ఫుడ్స్. అండ్ పైన కనిపిస్తున్నవన్నీ సాసెస్ వీళ్ళు యూజ్ చేసేవి. ఇవి ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయి చూడండి, చిప్స్ అవి. అండ్ ఇదంతా బ్రెడ్ సెక్షన్. అగైన్ మన పావు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో బ్రెడ్ ఇక్కడ ఎక్కువ ఉండదండి, 50-60 రూపీస్కి ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా ఎగ్ సెక్షన్. ఎగ్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయినవి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయి అనమాట. ఇది పాస్తా సెక్షన్. నా ఇట్స్ ఐస్ క్రీమ్ సెక్షన్. ఐఎమ్ ఎక్సైటెడ్ నా. ఇది బెన్ అండ్ జెర్రీస్ అని చాలా బాగుంటుంది, ఇక్కడ దొరికే బ్రాండ్స్లో ఒకటి. ఇండియాలో నేను ఎప్పుడు బెన్ అండ్ జెర్రీస్ తినలేదు. ఇవి లోకల్ బ్రాండ్స్, మంగోలియా అని లోకల్ బ్రాండ్ ఉంటుంది, బాగానే ఉంటాయి. ఇక్కడ కార్నెటో చూడొచ్చు మనం, క్వాలిటీ వాల్స్. ఇండియాలో కూడా ఎక్కువ తింటాం కదా, మ్యాగ్నమ్ కానీ, ఇవి మనకి దొరికే బ్రాండ్సే. ప్రైజెస్ చూస్తే ఇందాక $45 అలా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫ్యామిలీ ప్యాక్ ప్రైజెస్ అనమాట. ఇది సూప్ స్పూన్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఈసారి ఒక వీడియో తీస్తాను. నా ఫేవరెట్ రెస్టారెంట్ అది. హెల్దీ ఫ్రెష్ సూప్స్ చేస్తారు వాళ్ళు. సో ఇది వాళ్ళ రెఫ్రిజిరేటర్, అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నౌ ఇది మీట్ సెక్షన్. మీట్ సెక్షన్ నేను ఎప్పుడు రాలేదు, బట్ వాట్ ఐ హర్డ్ ఈజ్ వెజిటబుల్స్ కంటే ఇక్కడ మీట్ ప్రైస్ తక్కువ, అందుకే మీట్ చాలా వైడ్గా యూజ్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ తింటారు కాబట్టేనేమో ఎక్కువ ఇంపోర్ట్ ఉంటుంది అండ్ ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా రెడ్ మీట్ అంట. సో ఇక్కడ ఎక్కువ రెడ్ మీట్ తింటారు, మనం ఇండియాలో రెడ్ మీట్ తినమంట. అండ్ ఇక్కడ నుంచి సీ ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫిష్, ప్రాన్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. ఎంత స్మెల్ ఉందంటే ఇక్కడ. ఎస్, సో ఇక్కడ నుంచి సూషీ స్టార్ట్ అవుతుంది. సో జాపనీస్ సూషీ తెలుసు కదా, $4-5 నుంచి ఉంది, అంటే 200-250 ఇండియన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇదంతా సూషీ. అండ్ ఇది మళ్ళీ ఫ్రోజన్ సాసేజెస్, ఇంకా మీట్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవరిస్ట్ చూడొచ్చు, ఫ్లవర్స్, బొకేస్, ఇంకా కొన్ని చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అవి ఇక్కడ సెల్ చేస్తున్నారు. అండ్ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. అండ్ వీళ్ళకి ఒక ఫ్లోర్ అప్ కూడా ఉంది. సో పైకి వెళ్ళి కూడా మనం చూద్దాం ఏమున్నాయి అక్కడ అనేది. ఇక్కడంతా ఆర్గానిక్ ఫుడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. కింద ఉన్నాయి కొన్ని సాసెస్, తర్వాత కొన్ని పౌడర్స్, కొన్ని స్పైసెస్, కొన్ని పల్సెస్ ఉన్నాయి, బట్ మొత్తం అన్నీ ఆర్గానిక్. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనిపిస్తున్నదంతా ఆర్గానిక్ సెక్షన్. చాలా వెరైటీస్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, పల్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ సాసెస్, జ్యూసెస్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కొన్ని, బట్ అన్నీ ఆర్గానిక్. సో ఇగోండి ఇక్కడ నట్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో నట్స్ నేను మీకు క్యాషు ప్రైస్ చూపిస్తాను. నన్ను ఎవరో అడిగారు క్యాషు ఎంత ఉంటుంది ఇక్కడ అని. ఇట్స్ అరౌండ్ $12.50 ఉందండి, అంటే 700 వేసుకోండి, అరౌండ్ 700. అది 250 grams ప్రైస్ అనమాట. సో పావు కేజీ. అందుకే నేను క్యాజు ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటాను. మా నాన్నగారు క్యాజు అండ్ ఘీ మాత్రం అక్కడ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొరియర్ అది కష్టమవుతుంది, కానీ లేకపోతే చాలా ఈజీ. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని షాంపూస్ అవి ఉన్నాయి, అవి కూడా ఆర్గానిక్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హెల్త్ అండ్ బ్యూటీ సెక్షన్. ఇక్కడ చాలా షాంపూస్ ఉన్నాయి చూడండి. సో డవ్ ఉంది, డవ్ మీకు తెలుసు కదా, అది $15.45 ఉంది, అంటే అరౌండ్ 750-800కి 2 బాటిల్స్ వస్తాయన్నమాట. లారియల్ ఉంది, ఎసెన్షియల్ ఉంది. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్. హెల్త్ అండ్ బ్యూటీ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా హెయిర్ కేర్, షాంపూస్, ఇంకా కండిషనర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో ఇటు కాస్మెటిక్ సెక్షన్, లోరియల్ ఉంది, మేబ్లిన్ ఉంది. ఇదంతా శానిటరీ ప్యాడ్ సెక్షన్ ఉంది. మొత్తం సెక్షన్ అంతా వేరే వేరే బ్రాండ్స్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రమోషన్స్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. అవి లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇవి యూజ్ చేయలేదు, నాకు తెలీదు. అండ్ ఇవి కాస్మెటిక్స్ అనమాట. మెబ్లిన్, రెవ్లాన్, సిల్కీ గర్ల్ నేను ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేశాను. వాళ్ళ మేకప్ రిమూవర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మ్యాక్ ఐలైనర్ పెట్టుకున్నప్పుడు అది చాలా కష్టం కదా పీల్ చేయటం. సో దీంతో ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నివియా ఉంది చూడండి. సో ఇదంతా కూడా హెల్త్ అండ్ బ్యూటీ సెక్షన్. ఇక్కడ మనం బాడీ కేర్ ప్రోడక్ట్స్ చూస్తున్నాం. లిప్ కేర్ ఉన్నాయి ఒక సెక్షన్ అంతా. ఇవన్నీ బాడీ కేర్ అంటే మన మాయిశ్చరైజర్స్, టోనర్స్, ఇదంతా హ్యాండ్ అండ్ బాడీ వాష్ ఉన్నాయి. సో ఈ సెక్షన్ మొత్తం అవే ఉన్నాయి. ఇది మెన్స్ సెక్షన్. మెన్ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా షేవింగ్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ నౌ మనం కొంచెం ఆల్కహాల్ సెక్షన్కి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ ప్రమోషన్లో ఉండే కొన్ని వైన్స్ అండ్ బియర్స్ పెట్టున్నారు. ఇవన్నీ ప్రమోషన్లో పెట్టారు. చూడండి, $75 అలా ఉన్నాయి. బట్ యాక్చువల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాక్టైల్స్ అంట. మధ్యలో వైన్స్ ఉన్నాయి. ఇదంతా వైన్స్ సెక్షన్. వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయిన వైన్స్ ఉన్నాయి చూడండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో $30 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే అరౌండ్ 1500-1600 నుంచి ఉంటాయి అన్నమాట. మొత్తం సెక్షన్ అదే ఉంది. ఇటు కొన్ని ట్రావెల్ ప్యాక్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న టూత్ బ్రష్, మౌత్ వాష్ కిట్స్ అవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ బియర్ సెక్షన్ స్టార్ట్ అయింది. చూడండి, ప్రైజెస్ ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. ఇవి కేస్ మొత్తానికి అనమాట ప్రైస్. హవెవర్ విజయ్ దేవరకొండ చెప్పినట్టు 3,000 అంటే 30 బియర్లు అంత తక్కువ అయితే ఇక్కడ లేవు. ఇవన్నీ వైన్స్ ఉన్నాయి చూడండి. చిలీ, అర్జెంటీనా, కొన్ని యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినవి. సో $27 అలా ఉంది ప్రైస్. అంటే అరౌండ్ 1500 అలా ఉంటుందన్నమాట బాటిల్ కాస్ట్ ఇది. ఇక్కడ యుఎస్ కలెక్షన్ ఉంది అగైన్. ఇవన్నీ యుఎస్ వైన్స్ అనమాట. అండ్ మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా వైనే ఉన్నాయి. 2 సైడ్స్ ర్యాక్స్ మొత్తం. ఇది ఫ్రెంచ్ కలెక్షన్. ఇది అరౌండ్ $28 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే 1500 INR అనుకోండి. స్పెయిన్, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇట్లా వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయిన వైన్స్ మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్న 2 ర్యాక్స్ మొత్తం వైన్సే ఉన్నాయి. ఇవన్నీ స్పార్క్లింగ్ అండ్ స్వీట్ వైన్స్ అంట. వైట్ వైన్ సెక్షన్ అని రాస్తుంది ఇక్కడ. సో ఇవి కూడా చాలా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయినవి. ఇంకా ఏషియన్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ బాటిల్ కనిపిస్తుంది కదా, ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అరౌండ్ $15 ఉంది. అంటే 800 రూపీస్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ యూత్ చాలా తాగుతారు ఇది. అండ్ నేను దీని మీద ఆల్కహాల్ పర్సెంట్ చూస్తూ ఉండండి. షోస్ అరౌండ్ 17%. అంటే 16-17% ఆల్కహాల్ అంటే ఎక్కువే అనుకుంటా. నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ ఇది ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి దీనికి. పీచ్, గ్రీన్ యాపిల్ అలా. నేను చాలాసార్లు చూసాను పార్టీస్కి అవి వెళ్ళేటప్పుడు. చాలామంది యూత్ ఇది తాగుతూ ఉండటం. ఇది లోకల్ డ్రింక్. ఇది జాపనీస్ అనుకుంటా. ఇవన్నీ బియర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. చాలా బియర్స్ ఉన్నాయి. ఏ కంట్రీ అవన్నీ నాకు పెద్దగా తెలియదు. ఇవి ఈ డిస్క్రిప్షన్ అంతా వాళ్ళు చెప్పారు, అందుకని చెప్తున్నా. నాకు పెద్దగా తెలీదు. ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్ సెక్షన్కి వచ్చాము. కొన్ని ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయి అగైన్. ఇవన్నీ మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్స్. కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ యూటెన్సిల్స్ కూడా స్టార్ట్ అవుతాయి సూన్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్రైజెస్ చూపిస్తా చూడండి. $15.90 అంటే $16, అరౌండ్ 900 రూపీస్ ½ లీటర్ బాటిల్. అందుకే నేను వాటర్ బాటిల్స్ కూడా ఇండియా నుంచే తెచ్చేసుకుంటా. ఇవి గ్లాసెస్ చూడండి, $8 ఉన్నాయి. అంటే అరౌండ్ 450 ఇండియన్ రూపీస్, విచ్ ఇస్ ఓకే. అండ్ ఇవన్నీ కొన్ని ప్రీమియం సెలెక్షన్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ గ్లాస్ డోర్తో కనిపిస్తుంది కదా, ఆ సెక్షన్ మొత్తం ప్రీమియం వైన్స్. సో ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది.
నాకు లేదు ఆల్కహాల్ మెంబర్షిప్, నాకు ఓన్లీ గ్రోసరీ మెంబర్షిప్పే ఉంది ఇక్కడ. ఇవి కొన్ని ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయి, హెల్దీ జంక్, క్వినోవా చిప్స్, ఓట్స్ చిప్స్ అలా. కొన్ని సోప్స్, ఆర్గానిక్ సోప్స్ అండ్ ఆర్గానిక్ షాంపూస్ ఉన్నాయి, ఇవి కూడా అవే. అండ్ కొన్ని క్యాండీస్ ఉన్నాయి కిందంతా. ఇదంతా కొన్ని కిచెన్ యాక్సెసరీస్ ఉన్నాయి, సీజర్స్ అలా. అండ్ కొన్ని ఇదిగోండి నాప్కిన్స్ అవి ఉన్నాయి, కిచెన్ క్లీనింగ్కి కావాల్సింది. కొన్ని డిస్పోజబుల్స్ ఉన్నాయి, బాక్సెస్, గ్లాసెస్, ప్లేట్స్ అలాగా. అండ్ ర్యాప్ చేస్తాం కదా, సిల్వర్ ర్యాప్, అది ఉంది. సో మోస్ట్లీ మనం కిచెన్కి యూజ్ చేసే యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్లో. ఇదంతా కేక్స్ బేక్ చేయడానికి కావాల్సిన యూటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కడాయిస్ అవి ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి స్మాల్ అప్లయన్సెస్ కనిపిస్తున్నాయి, అంటే ఫుడ్ ప్రాసెసెస్ కానీ, హీటర్స్ కానీ, ఐరనింగ్ మెషిన్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రైసెస్ చూపిస్తూ ఉండండి. రైస్ కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ చూపిస్తా. పానాసోనిక్, లెట్స్ పిక్ పానాసోనిక్ 1. ఇది అరౌండ్ $145 ఉంది, అంటే 8,000 వేసుకోండి. సో ఇక్కడే కొంచెం ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి, ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్కువే ఉంటాయి. నాకు చాలామంది మొబైల్ తీసుకురా వచ్చేటప్పుడు అంటారు, ఇండియాలోనే మొబైల్స్ ప్రైసెస్ తక్కువ ఉంటాయి, ఇక్కడ చాలా ఎక్కువ. సో ఇవన్నీ డిస్పోజబుల్స్ ఉన్నాయి చూడండి. బాక్సెస్ ఉన్నాయి, నాకు ఫ్రీజర్లో ఏమైనా పెడితే నీట్గా బాక్స్లో పెట్టడం ఇష్టం. సో ఇక్కడ బాక్సెస్ ప్రైసెస్ కూడా ఎక్కువే, ఒక్కొక్క బాక్స్ అరౌండ్ 300-350 ఇండియన్ రూపీస్ ఉంటాయి. బట్ నాకు ఇలా గిన్నెల్లో పెట్టేసి ప్లేట్ మూత పెట్టేస్తే నచ్చదు, నాకు బాక్స్లోనే పెట్టి నీట్గా పెట్టాలి. సో ఇక్కడ కొన్ని కిడ్స్వి యాక్సెసరీస్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ అవి. ఇదంతా క్లీనింగ్ సెక్షన్. సో కిచెన్ క్లీనింగ్ కానీ, హోమ్ క్లీనింగ్ కానీ. ఇక్కడ హాట్ వీల్స్ ఉన్నాయి కొన్ని, మా విట్టు రాలేదు, లేకపోతే అడుగుండేవాడు. ఇవన్నీ క్లీనింగ్ అనమాట. ఇంకా ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి, బేబీ షాంపూస్, బేబీ సోప్స్, వైప్స్. ఇక్కడ డైపర్స్ ఉన్నాయి. అండ్ ఇటంతా బేబీ సప్లిమెంట్ ఫుడ్స్ ఉన్నాయి. సెర్లాక్, మనం సెర్లాక్ పెడతాం కదా ఇండియాలో, నేను ఎప్పుడు పెట్టలేదు మా బాబుకి, మా మమ్మీ ఇంట్లో చేసేది అదే పెట్టేదాన్ని. ఈ మిల్క్ సప్లిమెంట్ కూడా, అది కూడా నేను విట్టుకి యూజ్ చేయలేదు. సో ఇవన్నీ డైపర్స్ ఉన్నాయి. అక్కడ యూనిటీ అని కనిపిస్తుంది కదా, అది ఫార్మసీ. ఇక్కడ ఫార్మసీ ఎందుకు ఉంటుందో అర్థం కాదు, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమి ఇవ్వరు. సో ఉత్త బ్యాండేడ్స్ లేకపోతే మింట్ చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాలంతే. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ట్యాబ్లెట్, మనకి ఇండియాలో హెడేక్ వస్తుందో ట్యాబ్లెట్ ఇవ్వడంటే ఇస్తారు కదా, ఇక్కడ అలా ఉండదు. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 నెల జీతం పోయినట్టే. ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 100+ అనేది ఇక్కడ ఎక్కువ తాగుతారు, మన లిమ్కాలా ఉంటుంది టేస్ట్. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ కాస్ట్లీ. ఆ చిన్న బాటిల్ అరౌండ్ 55 రూపీస్ ఉంటుంది. మా అమ్మ సింగపూర్ వచ్చినప్పుడు ఇక్కడ మేము ట్యాప్ వాటర్ తాగుతాం కదా, తనకు నచ్చదు, సో వాటర్ బాటిల్స్ అడుగుతుంది. చాలా ఎక్స్పెన్సివ్ అవి ఇక్కడ. అండ్ ఇదంతా రైస్ సెక్షన్. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ రైస్ ఉంటాయి. మన సోనా మసూరి కూడా దొరుకుద్ది, ఇండియా నుండి ఇంపోర్ట్ అయినవి. అండ్ ఇవన్నీ వాళ్ళు వాడే డ్రింక్స్ అండ్ సాసెస్ ఉన్నాయి. నేను పెద్దగా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అండ్ ఇవి కిడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అనమాట, హార్లిక్స్, మైలో, ఇంకా చాకోస్, కార్న్ఫ్లేక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నట్స్ సెక్షన్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనం స్నాక్స్ లాగా తినే నట్స్ అనమాట. ఇదర్ క్యాజు కానీ, బాదం కానీ. అరౌండ్ $10 ఉంది చూడండి, అది 100 grams కాస్ట్. సో సాల్టెడ్ క్యాజు నట్స్, అవి స్నాక్స్ కింద తినేయచ్చు. ఇదంతా బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నట్స్ సెక్షన్ సెపరేట్గా ఉంది చూడండి. అవన్నీ క్యాజు, బాదం, వాల్నట్స్ ఉన్నాయి. ఇటు చాక్లెట్స్ ఉన్నాయి. ఇదంతా చాక్లెట్ సెక్షన్ మొత్తం. కొన్ని లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయి. లిండ్ కూడా కనిపిస్తుంది. సో చాలా ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అయితే. మొత్తం ఈ రో అంతా చాక్లెట్సే ఉన్నాయి.
స్నీకర్స్ ఉన్నాయి చూడండి, మార్స్, మనం రోజు తినే చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని ప్రీమియం కలెక్షన్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా మొత్తానికి చాక్లెట్ సెక్షనే. 2 rows ఉన్నాయన్నమాట సోఫార్. ఓరియో, కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ ప్రమోషన్ ప్రోడక్ట్స్ అన్నీ ఇలా ఫస్ట్లో పెట్టేస్తారనమాట ఒక ర్యాక్లో. సో మనం చూసుకోవచ్చు, ఏవి తక్కువ ప్రైజెస్ ఉంటే అవి నచ్చితే కొనుక్కోవచ్చు. ఇదంతా బిస్కెట్స్ అండ్ నూడిల్స్ సెక్షన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నూడిల్స్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి, కానీ వీళ్ళ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అండ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మోస్ట్లీ అన్నిట్లో కొన్ని సీ ఫుడ్స్ కలుపుతారనమాట. ప్రాన్స్ అని, ఫిష్ ఆయిల్ అని అవి. సో వెజిటేరియన్స్ జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇక్కడ కొన్ని పల్సెస్ ఉన్నాయి, మనం తినే మినపప్పు అవి కూడా ఉన్నాయి చూడండి. కాకపోతే ఇంత చిన్న ప్యాకెట్స్ మనకు ఒక్కరోజు కూడా రాదు. సో నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాను ఇవన్నీ. సో కందిపప్పు కూడా కనిపిస్తుంది. కొన్ని ఇండియన్ ఫుడ్స్ కూడా పెడతారు వీళ్ళు. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆయిల్ సెక్షన్. సో ఇక్కడ చూడండి, ఆలివ్ ఆయిల్ కనిపిస్తున్నాయి. అరౌండ్ $15 నుంచి స్టార్ట్ అయ్యాయి, అంటే అరౌండ్ 800 రూపీస్ నుంచి ఉంటాయి. అండ్ ఇక్కడ లోకల్గా వెజిటబుల్ అండ్ కెనోలా ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తారు. నేను సింగపూర్ వచ్చిన కొత్తలో ట్రై చేశాను, నాకు ఆ వాసన పడలేదు. సో నేను నార్మలీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను ఇంట్లో. ఎక్కువ క్వాంటిటీస్లో మన ఇండియన్ స్నాక్స్, మురుకులు, చెగోడీలు అలాంటివి చేసుకునేటప్పుడు మేము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కెనోలా ఆయిల్తో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కనిపిస్తుంది. అది $7-8 అంటే 450-500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 500 ml 1 లీటర్ అలా తీసుకోవాలి. సో ఇది చెక్అవుట్ సెక్షన్. సో మనం అక్కడికి వెళ్తే అక్కడ కస్టమర్ సర్వీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి చెక్అవుట్కి. లేదంటే మనం సెల్ఫ్ చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇలానే అక్కడికి వెళ్ళి మన ఐటమ్స్ అన్నీ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైజింగ్ వచ్చేస్తుంది. సో అక్కడ మన కార్డ్తో పే చేసేసి మనమే సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకోవచ్చు. ఇది ఈజీ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ us. సో అదండి ఫేర్ ప్రైస్. ఇక్కడ ఉండే సూపర్ మార్కెట్స్లోకి కొంచెం చీప్గా అన్నీ దొరికే ప్లేస్ అన్నమాట. అండ్ విత్ ఇన్ ఫేర్ ప్రైస్ మళ్ళీ ఫేర్ ప్రైస్ ఎక్స్ట్రా, ఎక్స్ప్రెస్, ఫైనెస్ట్ ఇలా చాలా అవుట్లెట్స్ ఉంటాయన్నమాట. అండ్ అక్కడ సేల్ చేసే కలెక్షన్ని బట్టి నేమ్ మారుతుంది. సో అది ఫేర్ ప్రైస్. థ్యాంక్స్ a lot for watching the video. Please don't forget to like, share, comment and subscribe to my channel. Thank you. Have a good day.